ఈరోజు మనము 20వ బ్యాచ్‌లో 11వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా ఏంటంటే మనము బ్రెయిన్ గురించి తెలుసుకుందాము. బ్రెయిన్ డీటాక్స్ బ్రెయిన్‌ని ఎలా డీటాక్స్ చేసుకోవాలి దాని గురించి ఒక 6 పద్ధతుల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. తెలుసుకునే పోయే ముందుగా నాకింత మంచి అవకాశం ఇచ్చిన మహోదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్‌కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్ స్టార్ట్ చేసుకుందాము. ఒక మంచి ఆరోగ్యకరమైన బ్రెయిన్ కోసం మనం ఏం చేయొచ్చంటే, దాని గురించి మనం తెలుసుకుందాము. బ్రెయిన్ అనేది మన దేహంలో ఒక అత్యద్భుతమైన ఆర్గాన్ అనమాట. ఆర్గాన్ అని గూడా మనం దీన్ని చెప్పుకోవచ్చనమాట. ఇది ఆరోగ్యంగా ఉండాలంటే, మనం కొన్ని పాటించాల్సుంటుంది. అదేంటంటే, 1 సర్వాంగాసనము, శీర్షాసనము, భ్రమరి ప్రాణాయామము, కపాలభాతి ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలనమాట. అంటే ఇవి మన సెషన్‌లో గూడా ఇంతకుముందు చెప్పడం అనేది జరిగింది. వీడియోస్ గూడా ఉన్నాయి. మనం రోజు గూడా చేపిస్తూ ఉంటాం గదా! అలాగే మనకు యోగా మేడం గాని, మేము గూడా కొన్నిసార్లు చేపిస్తూ ఉంటాం గదా! ఆ వీడియోస్ అయినా ఒకసారి వెనక్కెళ్ళి చూసుకోవచ్చు. లేదు అంటే మీరు ఎవరైతే మీ దగ్గరలో ఉన్న యోగా మాస్టర్ దగ్గరికి వెళ్ళినా గూడా దాని గురించి మీరు క్లియర్‌గా గూడా నేర్చుకోవచ్చు శాస్త్రీయంగా గూడా. ఏమేం జేయాలంటే సర్వాంగాసనము, శీర్షాసనము, భ్రమరి ప్రాణాయామము, కపాలభాతి ప్రాణాయామం. అలాగే రెండోది ప్రత్ మామూలుగా ప్రతిరోజు కూడా వేడి నీళ్ళు అంటే ఇప్పుడు తలస్నానము ఎప్పుడు వేడి నీళ్ళు యూజ్ చేస్తాం గదా! అంటే వాడుతూ ఉంటాం గదా! వేడి నీళ్ళతో కాకుండా చల్ల నీళ్ళతో తలస్నానం చేయాలి. అలాగే షాంపూకి బదులుగా ఏంటంటే శీకాకాయ పౌడర్ అనేది దొరుకుతుందనమాట. శీకాకాయ పౌడర్ అనేది తీసుకోవాలి. అంటే కెమికల్ ఉంటుంది గదా! షాంపూ అలా వాడకుండా శీకాకాయ పౌడర్ తీసుకోవాలి. అలాగే అంటే ఇప్పుడు మనం బ్రెయిన్ తోటి ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. అంటే నిరంతరంగా ఏ ఆలోచన చేద్దాము, ఏ పని చేద్దాము, మన శరీరంలో అన్ని పార్ట్స్ పని చేయాలంటేనే కూడా మన బ్రెయిన్ అనేది ఆరోగ్యంగా ఉండాలి కదా! అంటే ఆలోచించి గూడా ఎన్నో రకాల ఆలోచనలు ఎప్పుడు వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి బ్రెయిన్ అనేది మన తల భాగం అనేది మొత్తం వేడెక్కుతుందనమాట. కాబట్టి ఆ వేడెక్కిన తల భాగం పైన మళ్ళా వేడి నీళ్ళు పోసినామనుకోండి, అప్పుడు బీపీ హై అవుతుంది. అలా గాకుండా దాన్ని చల్లబరచాలి వేడెక్కిన తల భాగాన్ని. అంటే ఎప్పుడు గూడా రోజు గూడా తలస్నానం చేయాలనమాట. ఓన్లీ మనం బాడీ వరకే చేస్తాం గదా! అలా గాకుండా రోజు గూడా విధిగా తలస్నానం చేయాలి. అప్పుడు మన తల భాగం అనేది చల్లబడుతుందనమాట. ఇంకోటేంటంటే ఇప్పుడు మనము తలగడ కింద పెద్ద పెద్ద దిండ్లు పెట్టుకుంటాం గదా! అలా గాకుండా పలుచనివి పలచని దిండ్లు ఉంటాయి గదా! అలాంటివి పెట్టుకోవాలనమాట. ఇంకోటేంటంటే జలనీతి. ఆ! జలనేతి అంటే దీన్నేమంటారంటే కుంజర క్రియ అంటారనమాట జలనేతిని. అంటే ఒక ముక్కులోంచి వాటర్ తీసుకొని ఇంకో ముక్కులోంచి మనము వాటిని వదలడం అనేది జరుగుతుందనమాట. అంటే దీనివల్ల ఏంటంటే మనకు బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధులేమైనా ఉన్నా గూడా తొలగిపోతాయన్నమాట. అంటే దీనికి ఇప్పుడు ఈ జలనేతి పాత్ర అనేది గూడా దొరుకుతుంది మనం. అలాగే దీన్ని గూడా యోగా మాస్టర్ దగ్గరికి వెళ్లి గనక నేర్చుకున్నట్టయితే ఇంకా మనకు ఆ సాధన అనేది మనము చెయ్యొచ్చనమాట. అలా. రోజుకు ఒక గంట మాత్రము విధిగా ధ్యానం చేయాలి. అప్పుడు మన బ్రెయిన్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వీలైతే ఒక 20 సార్లు ఓం మంత్రం ఉంటుంది గదా! దాన్ని ఒక 20 సార్లు గనక చాంటింగ్ జేస్తే గూడా బ్రెయిన్ హెల్త్ అనేది గూడా బావుంటుంది. ఇంకోటేంటంటే బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకు కొన్ని ఇంటి నివారణలనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనకు సపోజు ఇది జ్ఞాపక శక్తి తక్కువగా ఉందనుకోండి. తక్కువగా ఉంటే అదే మెమరీ పవర్ పెంచుకోవడానికి ఏంటంటే, ఒక స్పూను తేనె, 2 యాలకులు, అలాగే దేశీ ఆవు పాలు ఉంటాయి గదా! దేశీ ఆవు పాలు ఒక గ్లాసు. ఈ మూడింటిని కలుపుకొని ఒక మిశ్రమంలాగా చేసుకొని తాగొచ్చు. ఏంటంటే మళ్ళా వేడి పాలల్లో మాత్రమే ఈ తేనె వేయగూడదనమాట. చల్లగున్న పాలల్లోనే వేసి అలా మిశ్రమంలాగా చేసుకున్నా గూడా మనకు మెమరీ పవర్ అనేది ఎంతో బాగా అంటే అద్భుతంగా మనకు మెమరీ పవర్ అనేది పెరుగుతుందనమాట.
అలాగే 2 ముక్కు రంధ్రాలలో గూడా ఇంకోటేంటంటే 2 ముక్కు రంధ్రాల్లో గూడా ఈ దేశీ ఆవు నెయ్యి ఉంది గదా! దాన్ని కరిగించి 2 ముక్కు రంధ్రాల్లో వేసుకొని మనము ఇట్లా పీల్చుకున్నట్టయితే, పీల్చుకున్నట్టయితే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు పీల్చుకున్న బ్రెయిన్‌లో ఏమైనా ట్యూమర్సు ఇలాంటి అల్సర్స్ ఉన్నా గూడా అవన్నీ గూడా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అవన్నీ అలాంటివి ఏమున్నా గూడా అల్సర్స్, ట్యూమర్స్ కరిగిపోతాయి. ఇంకోటేంటంటే బ్రెయిన్ జబ్బులకు అమృతవల్లి కషాయము, అలాగే తులసి కషాయం గూడా చాలా మంచిదనమాట. అంటే దీన్ని దీర్ఘకాలికంగా వాడుతూ పోతూ ఉంటే చాలా మంచిది బ్రెయిన్ హెల్త్‌కి. అలాగే బెర్రీస్ అనే ఫ్రూట్స్ ఉంటాయి గదా! ఆ ఫ్రూట్స్ గూడా ఈ బ్రెయిన్ హెల్త్‌కనేది చాలా మంచిది. అవి గూడా తినొచ్చు. అలాగే ఒక స్పూను అశ్వగంధ, అశ్వగంధ పౌడర్ తీసుకొని, ఒక గ్లాసు దేశీ ఆవు పాలు, దేశీ ఆవు పాలు దొరకలేదు, లేదు అంటే గోరువెచ్చని నీళ్ళైనా తీసుకొని, దీనికేందంటే కొంచెము ఆర్గానిక్ బెల్లం అంటాం గదా! మనము. ఆ బెల్లం కొంచెమేసి టేస్ట్ పర్పస్ కొంచెం మనం టేస్ట్ ఎంత తీసుకుంటే అంత అదేసి ఆ మూడింటిని గూడా మిశ్రమంలాగా చేసుకొని తాగితే గూడా చాలా మన బ్రెయిన్ ఆరోగ్యం అనేది చాలా బావుంటుంది. అలాగే ఇంకోటేంటంటే బ్రెయిన్ హెల్త్ బావుండాలంటే నీళ్ళు అనేవి ఎక్కువగా తాగాలి. అలాగే నిద్ర గూడా ఎక్కువగా పోవాలనమాట. అలాగే వాకింగ్ గూడా చెయ్యాలి. ఇవన్నీ చేస్తే మన బ్రెయిన్ హెల్త్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇంకా బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి బ్రెయిన్ పవర్‌ఫుల్‌గా, షార్ప్‌గా మెమరీ పవర్ పెంచుకోవడానికి, ఆలోచన శక్తిని పెంచుకోవడానికి మెదడు అంటే మెదడు కోసం మనం చేయాల్సిన ఒక 2 పనులేంటంటే ఆలోచన శక్తిని పెంచుకోవడము ఒకటి, మన జ్ఞాపక శక్తిని పెంచుకోవడము. ఈ 2 గూడా ఎక్కువ ఎవరికి అవసరం ఉంటది? చిన్న పిల్లలకి ఎక్కువగా అవసరం ఉంటుంది గదా! దీనికోసం ఏంటంటే మనకు షణ్ముఖ ముద్ర ఉంటుంది. షణ్ముఖ ముద్ర అనేది ఇప్పుడు నేను చూపిస్తూ ఉంటాను. ఇది చిన్న పిల్లలకు రోజు ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసినట్టు చేపిచ్చినామనుకోండి. అలా వాళ్ళని కూర్చొని ఇలా గమనించామంటే గనక వాళ్ళకు ఇప్పుడు ఈ ఆలోచన శక్తి, అలాగే జ్ఞాపక శక్తి గూడా పెరుగుతుంది. చూడండి ఈ 2 బొటన వేళ్ళున్నాయా? ఈ 2 బొటన వేళ్ళు ఇలా పెట్టి గట్టిగా నొక్కి పెట్టొద్దు. కొంచెం క్లోజ్ లాగా చేయాలి. అలాగే ఈ చూపుడు వేళ్ళని కళ్ళ పైన, ఇది ఇలా ముక్కు పైన మధ్య వేలు, ఇది పెదాల పైన, ఇది పెదాల కింద. ఇలా పెట్టుకొని ఇలా శ్వాసనైనా గమనించొచ్చు. లేకపోతే ఓం అని గూడా అలా చేయొచ్చనమాట. శ్వాస తీసుకొని వదిలేటప్పుడు ఓం అని గూడా చేసుకోవచ్చు. ఓం ఇలా చేసుకోవచ్చు. ఇలా చేపిచ్చినా గూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలనేవి మనం తీసుకోవచ్చు. ఇంత చక్కటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్‌కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.